హలో మిస్ఎస్ రావు. ఇక్కడ మనకు కనిపిస్తుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పక్కన నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని, అలాగే ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడు మనకి ఖమేని, వీళ్ళు కనిపిస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి? ఇరాన్లో ఉండేటువంటి సైంటిస్టులు అందరిని కూడా చంపేసుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే అణు ఆయుధాల తయారీకి ఉపయోగపడతారో, అణు ఆయుధాల తయారీలో కీలకంగా ఉన్నారో ఆ సైంటిస్టులని టార్గెట్ చేస్తూ చంపేస్తూ వస్తున్నారు మిజైల్స్ తోటి, డ్రోన్స్ తోటి. ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ ఎవరు? ఖమేని. ఈ ఖమేనిని ఇరాన్ ప్రభుత్వ అధినేత ఇతన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు ఖమేనిని అంతం చేస్తామని చెప్పి నెతన్యాహు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉండేటువంటి అనేక మందిని వెంటాడి చంపింది ఇజ్రాయెల్. అనేక మంది పొలిటికల్ లీడర్స్ పారిపోతూ ఉన్నారు, కొంతమంది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు, యూకేకి చాలా మంది పారిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఇరాన్లో నెలకొంది. మరోవైపు ఇరాన్ ఏం తక్కువ కావట్లేదు, ఇరాన్ తక్కువగా యుద్ధం చేయట్లేదు. ఇజ్రాయెల్లో జొరబడి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను కూడా కాదని చెప్పి మిజైల్స్ని విసురుతుంది. ఐరన్ డోమ్ని తప్పించుకొని మిజైల్స్ ఇజ్రాయెల్ మీద పడుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాన నగరాన్ని ధ్వంసం చేసింది, చాలా వరకు నష్టపరిచింది. దాంతో ఇజ్రాయెల్ మరింత యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపేటువంటి పరిస్థితి లేదు. పైగా ఇజ్రాయెల్ ఒకటే చెప్తుంది, ఒకవేళ ఇరాన్ని కనుక కట్టడి చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో అన్ని దేశాలని, యూరోపియన్ దేశాలన్నింటినీ కూడా ఒక్కోటి ఆక్రమించుకుంటూ వస్తుంది అనేటువంటి విషయాన్ని నెతన్యాహు చెప్తూ ఉన్నారు. ఇవాళ ఇజ్రాయెల్ అవుతుంది, రేపు అమెరికా అవుతుంది, తర్వాత యూకే అవుతుంది, తర్వాత ఫ్రాన్స్ అవుతుంది, ఇలా చెప్తూ ఉన్నారు ఆయన. అందుకే ఖచ్చితంగా ఇరాన్ని అంతం చేయాలి, ఇరాన్లో ఉండేటువంటి అణ్వాయుధ స్థావరాల్ని మొత్తాన్ని భూస్థాపితం చేయాలి, మొత్తం ధ్వంసం చేయాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. దానికి ప్రధానంగా ఈ అణ్వాయుధాల తయారీ, అణ్వాయుధాలు నిల్వ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైంటిస్టులు, వాళ్ళని ఫస్ట్ ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. వాళ్ళ ఇళ్లలోకి డ్రోన్స్ జొరబడిపోయాయి, వాళ్ళు ఉండేటువంటి ల్యాబ్స్లోకి ఇజ్రాయెల్ డ్రోన్స్ జొరబడి వెంటాడి సైంటిస్టులని చంపారు. కొన్ని వందల మంది సైంటిస్టులని చంపేశారు గత 4 రోజుల నుంచి కూడా. అలాగే ప్రభుత్వంలో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళు, ఆర్మీలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ వెంటాడి చంపుతూ ఉన్నారు. ఫైనల్ టార్గెట్ ఖమేని అంటున్నారు. ఇతన్ని గనక చంపితే, ఇరాన్ సంబంధించినటువంటి ప్రభుత్వ అధినేత కీలకమైన లీడర్ ఈయన్ని గనక చంపితే ఇరాన్ ఓడిపోయినట్టే, ఇజ్రాయెల్ గెలిచినట్టే, ఇరాన్ అదుపులోకి వస్తుంది ఖమేనీని చంపితే అనేటువంటి ఉద్దేశంతో అఫీషియల్గా అనౌన్స్ చేశారు నెతన్యాహు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇజ్రాయెల్ని గెలిపించాల్సిన బాధ్యత అమెరికా మీద ఉంది, లేదంటే అమెరికాకే ఎఫెక్ట్. అందుకే G7 దేశాల్లో ఉండేటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హడావుడిగా అర్ధాంతరంగా ఆ సమావేశాలు ముగించుకొని హుటాహుటిన ఆయన అమెరికా బయలుదేరారు. అమెరికాలో వైట్ హౌస్లో కూర్చొని అసలు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్కి ఎలాంటి సపోర్ట్ చేయాలనే దాని మీద ఇప్పుడు భజన పడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ వెనకడుగు వేసిందంటే అమెరికా వెనకడుగు వేసినట్టే, ఇజ్రాయెల్ ఓడిపోయిందంటే అమెరికా ఓడిపోయినట్టే. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు ఏం చేస్తుంది, డైరెక్ట్గా అమెరికా సైన్యాన్నే రంగంలోకి దింపేటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు అణ్వాయుధాలని సరఫరా చేస్తుంది, అణ్వాయుధాలని ఇస్తుంది ఇజ్రాయెల్కి, సాంకేతికపరమైనటువంటి సహాయాన్ని చేస్తుంది ఇజ్రాయెల్కి. కానీ ఇప్పుడు ఆర్మీనే పంపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇరాన్ వ్యూహాత్మకంగా ఊహించినటువంటి విధంగా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దానికి టర్కీ మద్దతు ఇస్తోంది, అవసరమైతే పాకిస్తాన్ కూడా మద్దతు ఇస్తానని చెప్పి అంటుంది. అందుకే నెతన్యాహు ఏమంటున్నారంటే, ప్రస్తుతం ఇరాన్, నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అంటుంది. నెతన్యాహు అనౌన్స్ చేశారు, యూదులు ఇస్లాం మధ్య జరుగుతున్నటువంటి ఒక వార్ కింద దీన్ని మనం చూసుకోవచ్చు. ఇది రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ 3వ యుద్ధం కింద రాబోతుంది, థర్డ్ వరల్డ్ వార్ అని చెప్పి అంటున్నారు. ఇప్పటికే తీవ్రతరమైంది. ఇజ్రాయెల్ గనక వ్యూహాత్మకంగా దీన్ని గనక క్లోజ్ చేయకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పశ్చిమ ఆసియా మొత్తం కూడా ఇది వ్యాప్తి చెందబోతుంది.
ఈ పశ్చిమ ఆసియాతో పాటు ఆ దేశాలకి అనుబంధంగా ఆ దేశాలకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దేశాలు కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు థర్డ్ వరల్డ్ వార్ కింద ఈ యుద్ధం కన్వర్ట్ కావడానికి అవకాశం ఉంది. ఒకవైపు ఏమో రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, దాన్ని ఆపేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నారు, కానీ ఆగట్లేదు. ఇద్దరు చర్చించుకునేటువంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి వెళ్ళి డ్రోన్స్ తోటి దాడులు చేసింది. ఊహించినటువంటి పరిణామం రష్యాకి. సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది. ఇజ్రాయెల్ అసలు ఊహించలేదు. ఐరన్ డోమ్ ఉంది, ఈ ఐరన్ డోము ఇరాన్ ప్రయోగించేటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఆపేస్తుంది, మధ్యలోనే వాటిని ధ్వంసం చేస్తుందని చెప్పి భావించింది ఇజ్రాయెల్ సైన్యం. కానీ అనూహ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్లో ఉండేటువంటి ప్రధాన నగరాల్లో ఉండేటువంటి వాణిజ్య స్థావరాలని దాడి చేసింది, వాణిజ్య స్థావరాల మీద దాడి చేసింది. అలాగే అణ్వాయుధాలు ఉండేటువంటి ప్రాంతాల మీద, ఎయిర్పోర్ట్స్ మీద కూడా దాడులు చేసింది. ఇజ్రాయెల్ చేసేటువంటి దాడులకి ఏమాత్రం తీసుకోకుండా ఇరాన్ ఇప్పటి వరకు యుద్ధం చేస్తూ వచ్చింది. అందుకే నేతాన్యాహు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖ్యంగా ఇరాన్ అంతు చూస్తాము, ఆ తర్వాత పాకిస్తాన్ అంతు చూస్తామన్నారు. అంటే దాని అర్థం టర్కీ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా టర్కీ డ్రోన్స్ని సరఫరా చేసింది పాకిస్తాన్కి అని చెప్పి మనం విన్నాం. ఇప్పుడు టర్కీ ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది సాంకేతిక పరంగా అనేది వినిపిస్తుంది. ఒకవేళ అణ్వాయుధ సహాయం చేయాల్సి వస్తే పాకిస్తాన్ నుంచి సహకారం అందుకుంటుంది ఇరాన్ అనేటువంటి సమాచారం ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇజ్రాయెల్ సంబంధించినటువంటి నిఘా సంస్థ మొసాద్ చాలా బలమైనటువంటి నిఘా సంస్థ. ఈ మొసాద్ టార్గెట్ చేసి ఇరాన్ని దాదాపుగా సగం భాగం కొట్టేసింది. వాళ్ళ భూభాగంలోనే వాళ్ళ దేశంలోనే తయారు చేసినటువంటి డ్రోన్స్ తోటి ఇరాన్ని సగం లేపేసింది ఇజ్రాయెల్. ఇదంతా కూడా మొసాద్ ఆపరేషన్. ఈ మొసాద్ ఆపరేషన్ కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా మొసాద్ ఎంటర్ అయ్యి ఇరాన్లో అక్కడే కుటీర పరిశ్రమ కింద ఈ డ్రోన్స్ని తయారు చేస్తూ ఇప్పుడు ఇరాన్ని దాదాపుగా సగం ధ్వంసం చేసింది. దీన్ని తెలుసుకున్నటువంటి ఇరాన్ మొసాద్కి సంబంధించినటువంటి స్థావరాల్ని ఇప్పుడు ధ్వంసం చేస్తూ వస్తుంది, ఇరాన్లో ఉండేటువంటి వాటిని. అంటే ఒక దేశం, శత్రు దేశానికి సంబంధించినటువంటి నిఘా సంస్థ ఎంటర్ అయ్యి అక్కడే డ్రోన్స్ని తయారు చేసి ఆ దేశం మీదే ప్రయోగించడం అనేది ఒక మొసాద్కే సాధ్యం. యాక్చువల్గా ఐఎస్ఐ ఉంది పాకిస్తాన్కి, భారతదేశానికి రా ఉంది. బట్ ఈ రా కానీ ఐఎస్ఐ కానీ రానేమో పాకిస్తాన్లో ఏం జరుగుతుందనేది తెలుసుకుంటుంది, ఐఎస్ఐ ఏమో ఇండియాలో ఏం జరుగుతుందనేది తెలుసుకుంటుంది. కానీ మొసాద్, ఇజ్రాయెల్ మొసాద్ ఇరాన్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవడంతో పాటు ఇరాన్లోనే ఎంటర్ అయింది. ఇరాన్లోనే ఎంటర్ అయ్యి పక్కలో బల్లం మాదిరిగా ఇరాన్లోనే డ్రోన్స్ని తయారు చేసి ఇరాన్ మీదనే ప్రయోగించి ఇరాన్ని ధ్వంసం చేసింది. ఇంత పెద్ద ఆపరేషన్ చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇరాన్ తగ్గట్లేదు. ఇజ్రాయెల్కి సరైనటువంటి విధంగా పోటీ పడుతూ జవాబు చెబుతుంది. అసలు ఐరన్ డోమ్ని కాదని చెప్పేసి మిసైల్స్ని ప్రయోగిస్తుంది అని అంటే దాదాపుగా 10,000 కిలోమీటర్ల దూరంతో లక్ష్యంతో వెళ్ళేటువంటి మిసైల్స్ని ఇరాన్ ప్రయోగిస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి అంత పవర్ఫుల్ అణ్వాయుధాలను ఎప్పుడు తయారు చేసుకుంది అసలు ఇరాన్? ఇప్పుడు యాక్చువల్గా అణ్వాయుధ స్థావరాలు, అణు కేంద్రాలను ధ్వంసం చేయటమే ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలని అణుయుద్ధానికి దిశగా ప్రయోగాలు చేస్తే రాబోయేటువంటి రోజుల్లో యూరోపియన్ కంట్రీస్ ఉండవు, ఇస్లామిక్ కంట్రీస్ మొత్తం ఏకమయ్యి యూరోపియన్ కంట్రీస్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తాయి. అందుకే ఆ అణు స్థావరాలు ఉండకూడదు, అణు ఒప్పందానికి రావాలి, అణు నియంత్రణ ఒప్పందానికి అనేటువంటి డిమాండ్ చేస్తే ఇరాన్ రాలేదు. అందుకే ఇప్పుడు యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ మీద. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వణికిపోతున్నాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అంటే అగ్రరాజ్యానికి అధ్యక్షుడు, ప్రపంచ దేశాలకన్నిటికీ అగ్రరాజ్యం అమెరికా, దానికి అధ్యక్షుడు ట్రంప్. అలాంటి ట్రంప్ ఇప్పుడు ఇరాన్ దెబ్బకి వణికిపోతున్నాడు. ఎక్కడ ఆయిల్కి సంబంధించినటువంటి సంపద కరిగిపోతుందో, ఎక్కడ
పేలిపోతుందో, ఒకవేళ ఇజ్రాయెల్ మీద పైచేయిగా ఇరాన్ నిలిస్తే అమెరికా పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఆందోళన చెందుతూ అమెరికా సైన్యాన్ని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు వాణిజ్య వారికి తెరలేపాడు ట్రంప్. ఇప్పుడు అసలైనటువంటి వారిలోకి అమెరికా అనివార్యంగా దిగాల్సి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఆందోళన చెందకపోతే, లేదా ఆయనలో ఒక హారర్ లాంటి భయంకరమైనటువంటి భయం లేకపోతే G7 దేశాల నుంచి అడావుడిగా అమెరికా ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఏదో భయంకరమైనటువంటి ఆందోళన ఆయనలో ఉండాలి. ఆ ఆందోళన ఏంటి ట్రంప్లో ఉండేది అనే దాని మీద మీరు కామెంట్ చేయండి.